ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన తుర్కియాకు చెందిన డ్రోన్ను భారత సైన్యం పునర్నిర్మించింది. విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలోని ప్రత్యేక కార్యక్రమంలో ఆ డ్రోన్ను ప్రదర్శనకు ఉంచారు. గగనతల రక్షణ వ్యవస్థల డ్రోన్ల నిర్మాణంలో భారత్ ఎంతటి స్థాయికి ఎదిగిందో పాక్కు తెలపాలనే ఉద్దేశంతో ఈ డ్రోన్ను ప్రదర్శనకు ఉంచినట్లు సైనిక అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ వేళ కూల్చేసిన పాకిస్తాన్ ప్రయోగించిన తుర్కియే ఆత్మాహుతి డ్రోన్ ఇహాను భారత సైన్యం తిరిగి తయారు చేసింది. విజయ్ దివస్ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇహా డ్రోన్ను ప్రదర్శనకుంచారు. ఈ డ్రోన్ను పంజాబ్లోని జలంధర్ లక్ష్యంగా లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయోగించినట్లు సైనిక అధికారులు తెలిపారు. 10 కిలోల పేలుడు పదార్థాలతో 2000 మీటర్ల ఎత్తులో ఎగురుతోన్న డ్రోన్ను మే 10న ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఏఏడీ కూల్చేసింది. ఇహా డ్రోన్ రెక్కల పొడవు దాదాపు 2 మీటర్లు, 170 సీసీ హార్స్ పవర్ కలిగిన 2 స్ట్రోక్ ఇంజిన్తో ఇది పనిచేస్తుంది. నిర్దిష్ట లక్ష్యాన్ని గుర్తించే వరకు ఈ డ్రోన్ ఆకాశంలోనే చక్కర్లు కొడుతుంది. లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే దానిపై పడిపోయి తనను తాను పేల్చుకుంటుంది. (1971) పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ ను నిర్వహిస్తుంటారు. ఈసారి విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈహా డ్రోన్ ను ప్రదర్శించారు. గగనతల రక్షణ వ్యవస్థలో డ్రోన్ల నిర్మాణంలో భారత్ ఎంతటి స్థాయికి ఎదిగిందో పాక్కు తెలపాలనే ఉద్దేశంతో ఈహా డ్రోన్ ను ప్రదర్శనకుంచారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా మే 7న భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ ను మొదలుపెట్టాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద సైనిక స్థావరాలపై దాడులు చేసి నేలమట్టం చేశాయి. దీంతో పాకిస్తాన్ సైన్యం సైతం భారత్పై దాడులకు దిగింది. మే 10 వరకు ఇరు దేశాల సైనిక ఘర్షణ కొనసాగింది. ఈ క్రమంలో పాక్ వైపు నుంచి పెద్ద సంఖ్యలో దూసుకొచ్చిన ఈహా డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. ఆపరేషన్ సింధూర్ వేళ పాక్కు తుర్కియే పెద్ద ఎత్తున మిజైళ్లు, డ్రోన్లను సరఫరా చేసింది.